పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో రాణిస్తుంటారు. అయితే అతగాడు మాత్రం ఓ అరుదైన చిత్రకళకు రూపమిచ్చారు. అదే రెప్లికా ఆర్ట్. న్యూస్ పేపర్ను అచ్చుగుద్దినట్లు చిత్రించే కళలో అద్భుతాలు సృష్టిస్తున్నారు నాగేశ్వరరావు. విశాఖలో ఏర్పాటు చేసిన ఓ అరుదైన చిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఇది సాదాసీదా చిత్రకళ కాదు, కొత్తగా సృష్టించిన రెప్లికా ఆర్ట్ ఇది. న్యూస్ పేపర్ ను అచ్చుగుద్దినట్లుగా పెయింటింగ్ వేసే కళ. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగేశ్వరరావుది స్వర్ణకారుల కుటుంబం. దీంతో చిన్నప్పటి నుంచి బంగారు నగలపై బొమ్మలు చెక్కడం చూసిన అతడికి తాను కూడా అలా రాణించాలని అనుకున్నాడు. చిత్రకళతో పాటు బొమ్మలు చెక్కడం నేర్చుకున్నాడు. అయితే అందరిలా కాకుండా కొత్తగా ఏదైనా చేయాలని భావించాడు. దీంతో ప్రపంచంలో ఎవరికీ తెలియని కొత్త కళకు రూపమిచ్చాడు. అదే రెప్లికా ఆర్ట్. న్యూస్ పేపర్ ను అచ్చుగుద్దినట్లు ఆర్ట్ గీయడంలో ఈయన దిట్ట. పలు జాతీయ, అంతర్జాతీయ న్యూస్ పేపర్లను చిత్రాలుగా గీసి అబ్బురపరుస్తున్నాడు. ఈ ఎగ్జిబిషన్ విశాఖ వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెగ్యులర్ గా మనం పెయింటింగ్ చూసినంత చాలా డిఫరెంట్. కానీ ఇక్కడ చూస్తే నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటి న్యూస్ పేపర్స్ పెట్టారు అనుకున్నాను. కానీ సార్ చెప్పి నేను రాశాను అని అసలు నిజంగా మనం బిలీవ్ చేయలేం. వచ్చి చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ ఇది అసలు ఆయన రాసింది అని మనం అసలు తెలియదు అనమాట. అంత సేమ్. ఇంకా జెరాక్స్ కూడా అంత బాగా రాదేమో, అంత సూపర్ గా చేశారు సార్. అండ్ ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా వచ్చారు. ఇదంతా అసలు చాలా బాగుంది ఆర్ట్. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇదంతా చేతి రాత అంట, చాలా ప్రింట్ కరెక్ట్ గా అలా ప్రింట్ లాగే ఉంది. నార్మల్ అసలు చెప్తేనే కానీ కనిపెట్టలేనట్టుగా ఉంది. చాలా ఇదిగా ఉంది. ఎన్నో ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను కానీ ఇటువంటి ఎగ్జిబిషన్కి ఇదే రావడం ఫస్ట్ టైము. మామూలుగా ప్రింట్ని తీసుకొచ్చి చేతితో రాయటం అనేది చాలా గ్రేట్, చాలా ఓపికతో కూడుకున్నది పని అది. రెప్లికా ఆర్టిస్ట్ నాగేశ్వరరావు హైదరాబాద్ లోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఖాళీ సమయంలో అనేక రకాల పెయింటింగ్స్ వేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ ఆర్ట్ ద్వారా 4 సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించిన నాగేశ్వరరావు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ తన లక్ష్యమని చెబుతున్నారు. ఈ డిఫరెంట్ కోసమని కొన్ని కొత్త ప్రయోగాలు చేస్తూ మొదలెట్టాము. ఆ ప్రయోగాలు న్యూస్ పేపర్ ఒకటి క్రియేట్ చేశాను. ఇది రెప్లికా ఆర్ట్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అని పేరు పెట్టి ఇప్పటికీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ 4 సార్లు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ 2 సార్లు, గ్లోబల్ వరల్డ్ రికార్డు వచ్చింది. గిన్నిస్ బుక్ కూడా కన్ఫర్మ్ అయిందన్నమాట. మొత్తం భారతీయ భాషలు 14, అంతర్జాతీయ భాషలు 4, మొత్తం 18 భాషలు కలిపి ఇప్పుడు దాదాపుగా 40 పేపర్లు రాశాను. ఇప్పుడు యువతరానికి కానీ, ఇప్పుడు యూత్ కానీ వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఏదైనా చేయాలన్న స్ఫూర్తినిచ్చే కాన్సెప్ట్ కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఒక మెయిన్ పేజ్ వచ్చి 15 రోజుల నుంచి 30 రోజులు పడుతుందండి. రెప్లికా ఆర్ట్ ద్వారా అరుదైన చిత్ర రూపాలకు జీవం పోస్తున్న నాగేశ్వరరావు జీవిత ఆశయం నెరవేరాలని మనము కోరుకుందాం. మెట్రోబులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.